హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు మనం శ్రీశైలం హైవేలో అంటే తుక్కుగూడ దగ్గర నుంచి మొదలు పెడితే ఆమన్గల్ జంక్షన్ వరకు అంటే కడ్తాల్ ఆమన్గల్ ఈ ఏరియా వరకు ఎక్కడెక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ హెచ్ఎండిఏలో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, డిటీసీపీలో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పెరిగినాయి, నెక్స్ట్ ఏ విధంగా పెరగబోతున్నాయి. సో ఎంత ప్రైస్లో కొంటే మనకి రైట్ ప్రైస్లో వస్తుంది అది అని చెప్పి మనం డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సో పాయింట్ నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తుక్కుగూడ. సో తుక్కుగూడకి ఇప్పుడు హయ్యెస్ట్ డిమాండ్ ఉంది. ఎందుకంటే గతంలో ఎట్లయితే వెస్ట్కి బాగా డిమాండ్ వచ్చిందో ఇవాళ సౌత్ సైడ్లో ఒక హాట్స్పాట్ అని చెప్పొచ్చు తుక్కుగూడ. అండ్ చాలామంది తుక్కుగూడలో ప్రాపర్టీస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, అడుగుతున్నారు, తక్కువలో కావాలి అడుగుతున్నారు. సో తుక్కుగూడ సరౌండింగ్లో ఒక 5 to 10 కిలోమీటర్ రేడియస్లో, మరీ ముఖ్యంగా మీకు ఇక్కడ లేమూరు కావచ్చు, ఇక్కడ ఇంకో విలేజ్ కావచ్చు, ఈ మహేశ్వరం మిల్లెట్ ఏరియా కావచ్చు, ఇక్కడ మీరు డిటీసీపీ లిమిట్లో అంటే లేవు, చాలా వరకు అన్ని హెచ్ఎండిఏ ఉన్నాయి. సో ఈ హెచ్ఎండిఏ లిమిట్లో తీసుకుంటే కనుక మీకు తక్కువ ప్రైస్లో అంటే 20,000. అంటే ఇప్పుడున్న మార్కెట్లో కూడా ఇక్కడ ప్రైజెస్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ప్రైజెస్లో మీరు కొనాలి అనుకుంటే ఒక 20,000, కొన్ని రీసేల్లో దొరికితే కనుక మీకు 18,000, 15 నుంచి 18,000 లీస్ట్. అది అంతకన్నా తక్కువలో హెచ్ఎండిఏలో క్లియర్ అప్రూవ్డ్ ప్లాట్ దొరకడం కష్టం. ఈ ప్రైస్లో మీకు ఇక్కడ దొరుకుతుంది రీసేల్ ప్రాపర్టీ అయితే. అదే కొత్తదైతే కనుక 18 నుంచి 30, 40, 60 వరకు కూడా ఉన్నాయి. ఏరియాని బట్టి అక్కడ ఉన్న డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేవి మారుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లేమూరు కావచ్చు, లేమూరు సరౌండింగ్లో తీసుకుంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఇక్కడ మీకు 18 నుంచి 24,000 మధ్యలో ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ ఈ ఏరియాలో. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, రెండు సైడ్లలో కూడా తీసుకుంటే మహేశ్వరం సరౌండింగ్, మన్సన్పల్లి ఈ ఏరియాలో కూడా బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ కూడా అగైన్ ఒక 18,000 నుంచి 25,000 మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ కూడా పెరగడానికి గల రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు వింటున్నాం ఏదైతే 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంటు, పైగా మహేశ్వరము తుక్కు కూడా చాలా దగ్గరగా ఉండడం, ఓఆర్ఆర్ యాక్సెసిబిలిటీ ఉండడం, ఇటు శ్రీశైలం హైవే అటు బెంగళూరు హైవేకి ఈజీ కనెక్టివిటీ ఉండడం, ప్లస్ అదేవిధంగా ఏంటంటే మనం ఓఆర్ఆర్కి ఇటు వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద గోల్కొండ నుంచి రావచ్చు, ఇటు వచ్చేసి మనకి తుక్కుగూడ నుంచి రావచ్చు, ఇటు వచ్చేసి బెంగళూరు హైవే నుంచి రావచ్చు. సో ఈ 3 కనెక్టివిటీ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఈ ఏరియాలో రావిరాళ్ళ నుంచి కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి ఈ పెద్ద గోల్కొండ నుంచి కావచ్చు, యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉన్నాయి. కాబట్టి ఈ బెల్ట్లో కూడా ప్రైజెస్ చాలా బాగున్నాయి. రీసేల్లో వెళ్తే మీకు ఇంకొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. రీసేల్లో కూడా ఏంటంటే మరీ మీకు 10,000, 5,000 డిఫరెన్స్ లేదు, కానీ 1,000 నుంచి 3,000 డిఫరెన్స్ దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అంటే ఎవరన్నా అవసరాల కోసము ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఈ 2-3 డిఫరెన్స్ ఉంది, కానీ ఒరిజినల్ మార్కెట్ అయితే తక్కువేం లేదు. ఈ ఏరియాలో కూడా మంచి మార్కెట్ ఉంది, ఇక్కడ కూడా మనం కొనవచ్చు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ బిగ్ హాట్స్పాట్ కాబోతున్న ఏరియా ఏదైనా ఉంది అంటే మరీ ముఖ్యంగా శ్రీశైలం హైవేలో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మీకు పనికి వస్తుంది ఖచ్చితంగా. కందుకూరు అనేది మేజర్ హాట్స్పాట్ కాబోతుంది. ఎందుకంటే కందుకూరు అనేది ప్రజెంట్ మండలం కాబట్టి. సో ఈ కందుకూరు సరౌండింగ్లో మంచి స్కోప్ ఉంది మనకు ఆల్రెడీ. సో కందుకూరులో మనం మేజర్గా తీసుకుంటే ఒకటి లెఫ్ట్ సైడ్ మనకి 200 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఈ 200 ఫీట్లో ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రైజెస్ తీసుకుంటే కనుక 28,000 హెచ్ఎండిఏలో అయితే 32,000 ఈ ప్రైస్లో ఉన్నాయి. ఎక్కడ దాకా అంటే మీర్ ఖాన్పేట్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఇంకో తక్కువ ప్రైస్లో వస్తాయి. అండ్ హెచ్ఎండిఏలో కూడా తీసుకుంటే మనం ఇంకొంచెం తక్కువ ప్రైస్లో కావాలంటే 20 నుంచి 24 నుంచి 28 ఈ ప్రైస్లో దొరుకుతాయి. ఇంకా కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర అయితే 28,000 నుంచి 32 వరకు ఉన్నాయి. ఈ ప్రైస్లో ఇక్కడ వస్తున్నాయి మనకి. తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కందుకూరు జంక్షన్లో తీసుకుంటే, సో కందుకూరు జంక్షన్ సరౌండింగ్లో తీసుకుంటే మీకు హైవే సైడ్ ఉన్నాయితే 30 నుంచి 40, 50, 60 వరకు కూడా ఉన్నాయి. లోపల ఒక వెంచర్ లోపల మనం కనుక వెళ్తే ఒక 100 మీటర్లు, ఒక 200 మీటర్లు లోపలికి వెళ్ళినా, లేదా ఒక 1-2 కిలోమీటర్ రేడియస్ లోపలికి వెళ్ళినా హెచ్ఎండిఏలో మీరు తీసుకుంటే కనుక ఈ ఏరియాలో పర్టికులర్గా మీకు 20 నుంచి 28,000, 30,000 లోపల దొరుకుతాయి. రీసేల్ వెళ్తే ఇంకొంచెం తక్కువచ్చు, ఇంకొంచెం 2,000, 4,000 తక్కువలో దొరకవచ్చు. ఈ ఏరియాలో ఈ విధంగా ఉన్నాయి ప్రైజెస్. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొక హాట్స్పాట్ ముచ్చర్ల. సో ముచ్చర్లలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా పెద్ద చేంజెస్ ఏం లేవు, ఇలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి గోల్ఫ్ కోర్స్ కానివ్వండి, తర్వాత ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ఈ ప్రపోజల్ అయ్యి ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, బాగా అయినాయి ఆల్రెడీ. రైట్ సైడ్లో కూడా ఏంటంటే టువర్డ్స్ కనెక్టింగ్ రోడ్ మనకి ఏదైతే షాద్నగర్ కనెక్టింగ్ రోడ్ ఉందో కడ్తాల్ దగ్గర నుంచి మెయిన్ టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకు మీరు ఎక్కడ తీసుకున్నా కూడా
గజం వచ్చేసి ఒక 10 నుంచి 15,000 మధ్యలో డిటిసిపి లిమిట్స్లో వచ్చేస్తాయి. అక్కడ దాకెళ్ళి కొనవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ ప్రపోజల్స్ ఉన్నాయి, 200 ఫీట్ రోడ్ ప్రపోజల్స్ ఉన్నాయి. మినిమం రోడ్స్ అన్ని చిన్నవి కూడా అన్ని కనీసం 60 ఫీట్ల రోడ్ కాబోతున్నాయి, 300 ఫీట్ల రోడ్లు రాబోతున్నాయి ఈ సరౌండింగ్లో. కాబట్టి ఈ సరౌండింగ్లో మనం కొనవచ్చు. ఆ ప్రైస్లో మనం పెడితే మనకు మంచి బిట్స్ దొరుకుతాయి. తక్కువ ప్రైస్ కావాలంటే కొంచెం రీసేల్లో ఇంకొంచెం తక్కువలో దొరకవచ్చు మనకి. తర్వాత వచ్చేసి కడతాల్ మైసిగండి టెంపుల్ కదా, ఇది చాలా స్పెషల్. ఇక్కడ టెంపుల్ సరౌండింగ్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే మనకు వచ్చేసి 14,000 నుంచి 17,000, 18,000 వరకు ఉన్నాయి డిటిసిపిలో. రీసేల్ వెళ్తే అగైన్ ఇంకొంచెం 2,000 తక్కువ ఉండొచ్చు. ఈ ప్రైజ్లెస్లో మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఆమన్గల్ వరకు మనకి ఈ విధంగా ప్రైజెస్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని రీజనల్ లింక్ రోడ్ని బేస్ చేసుకొని ఇక్కడ 4th సిటీ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇక్కడంతా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. రేపు పొద్దుగాలనే అవుతుంది, ఎల్లుండి కల్లా డబల్ అయిపోతుంది అనట్లేదు. ఇట్ టేక్ సమ్ టైం. మినిమం నేను చెప్పే ఇప్పుడు ఈ లొకేషన్లో మీరు ఎక్కడ కొన్నా, ఎవరెన్ని హల్చల్ చేసినా, ఎవరెన్ని రాతోరాతి ఇక్కడ ఇదవుతుంది అదవుతుంది అని చెప్పినా నమ్మకండి. దయచేసి మినిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. రేటు పెరుగుతాయో లేదో, ఏమైనా గవర్నమెంట్ మారితే ఇంకేమైనా అవుతుందో, ఇంకేమైనా డెసిషన్లు వస్తే ఏమైనా అవుతుందో, కొన్ని కంపెనీలు రాకపోతే ఏమవుతుందో, ఏం కాదు. ఏ కంపెనీ వచ్చినా రాకపోయినా 10 సంవత్సరాల తర్వాత గ్యారంటీగా శ్రీశైలం హైవే అయితే పెరుగుతుంది. ఇదైతే గ్యారంటీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది, పెద్ద దూరం ఏం లేదు, అన్ని యాక్సెస్ చాలా ఈజీగా ఉంది. మెల్లిగా అడపదడప ఒక్కొక్క కంపెనీ వచ్చినా కూడా 10 ఏళ్ళలో గ్యారంటీ పెరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి అయితే లాస్ అయితే కాదు, గ్యారంటీ. కాబట్టి ఈ ఏరియాలలో మీరు చూసి రైట్ ప్రైస్లో కొనండి. ఒకవేళ మీరు గనక ఎకరాలలో కొనాలి అనుకుంటే గనక ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది అంటే హైవే సైడ్ అన్నీ కూడా 6 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. కందుకూరుకి బిఫోర్ వరకు. కందుకూరు దాటినాక కూడా ఏరియాని బట్టి ఆ లొకేషన్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. మీకు తక్కువ దొరికేది ఎకరం ఎంతలో దొరకవచ్చు అంటే అగైన్ 3.5 నుంచి 4 కోట్లలో హైవే ఫేసింగ్లో డైరెక్ట్ జంక్షన్కి కనెక్టివిటీ ఉన్నదైతే 4 కోట్ల బడ్జెట్లో రావచ్చు. 4 నుంచి 6 కోట్ల బడ్జెట్ మధ్యలో వస్తుంది. ఈ ప్రైస్లో మీరు కొనవచ్చు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో. లేదు నేను లోపలికి వెళ్ళైనా సరే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఒక 2 కోట్లు పెడితే మంచి బిట్స్ వస్తాయి. హైవే నుంచి 2-3 కిలోమీటర్ లోపలికి వెళ్ళినాక కూడా రేడియల్ రోడ్ కానుకొని కావాలంటే 2 crores పెడితే మీకు మంచి బిట్స్ వస్తాయి. సో ఈ ప్రైజెస్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను పర్సనల్గా తిరిగి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నాకు అర్థమైనవి మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు డీటెయిల్గా ఎనాలిసిస్ తెలుసుకోవాలి, అక్కడ ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎకరాలలో తీసుకుంటే ఎక్కడెక్కడ తీసుకోవాలి, ప్లాట్లలో తీసుకుంటే డిటిసిపిలో కావచ్చు, హెచ్ఎండిఏలో కావచ్చు, ఏ ప్రైజెస్లో తీసుకోవాలి అన్నది ఏ డౌట్స్ ఉన్నా మేము సాల్వ్ చేస్తాం. సో ఫుల్ డీటెయిల్స్ కోసం సంజయ్ నాయక్ అండ్ టీమ్ని కన్సల్ట్ అవ్వచ్చు. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. ఇక్కడ ఇంతలా పెరగడానికి గల రీజన్ మీ అందరికీ తెలుసు. సో 4th సిటీ ఫ్యూచర్ సిటీ అన్నప్పటి నుంచి, మెట్రో ఎక్స్పాన్షన్ అన్నప్పటి నుంచి మార్కెట్ బాగా అయింది. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో వెస్ట్ సైడ్లో తీసుకోవచ్చు, నార్త్లో తీసుకోవచ్చు, ఈస్ట్లో తీసుకోవచ్చు. అన్నిటికంటే కూడా కొంచెం బెటర్మెంట్ ఉంది, కొంచెం ఎక్కువ ఎంక్వైరీస్ అయ్యే హైవే ఏదైనా ఉంది అంటే అది సౌత్ మార్కెట్లో వన్ ఆఫ్ ది హైవే శ్రీశైలం హైవే. కాబట్టి శ్రీశైలం హైవేలో మీరు ఆమన్గల్ వరకు ఎక్కడైనా కానీ కొనవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఒక 10 yearsలో మాత్రం మీరు మంచి గ్రోత్ చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.